హలో అందరికీ. రీసెంట్‌గా మనకు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ రిక్రూట్మెంట్ బోర్డ్ నుంచి మనకు అయితే ఒక వెబ్ నోటీసు అండ్ ప్రొవిజనల్ లిస్ట్ అనేది రిలీజ్ చేశారు కదండి. అందులో తెలిపిన వివరాలను నేను మీకు ఈ వీడియోలో చెప్పదలుచుకున్నానండి. ఈ వీడియోలో మనకు ఎంఎస్ఎస్ఆర్బి బోర్డు నుంచి మనకు వెబ్ నోటీస్ అనేది రిలీజ్ చేశారు కదా. మనకి ఇది ఒక కంప్యూటర్ టెస్ట్ అనేది 10th నవంబర్ 2024లో మనకి ఎగ్జామ్ని కండక్ట్ చేయడం జరిగింది. దాని రిజల్ట్ని మనకు రిలీజ్ చేశారు. దాని తర్వాత ఇప్పుడు మెరిట్ లిస్ట్ కాకుండా ఓన్లీ ప్రొవిజనల్ లిస్టుని మాత్రం ఇప్పుడు మనకు రిలీజ్ చేశారండి. ఈ ప్రొవిజనల్ లిస్ట్లో ఏమైనా అబ్జెక్షన్స్ ఉంటే మళ్ళీ బోర్డుకి అప్లై చేసుకోమని ఈ వెబ్ నోటీస్ యొక్క ముఖ్య ఉద్దేశం. అలాగే ఇప్పుడు మనకు మెరిట్ లిస్ట్లో రిలీజ్ అయింది కదండి. ఇందులో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ మార్క్స్ ప్లస్ వెయిటేజ్ మార్క్స్ అనేవి యాడ్ అయిన లిస్టు మనకి ఇచ్చారండి. అకార్డింగ్ టు ఎంహెచ్ఎస్ఆర్బి ప్రొవిజనల్ లిస్ట్ మార్క్స్ అకార్డింగ్ టు జోనల్ వైజ్ అండి. ఎందుకంటే కంప్యూటర్ సిబిటి రిజల్ట్ ప్లస్ మనకు యాడ్ అయినటువంటి మనకు ఉన్నాయి కదండి, యాడ్ అయిన మార్క్స్ అనేది ఉన్నాయి కదా, ఇవన్నీ కలిపితే వచ్చినటువంటి హైయెస్ట్ మార్క్స్ ఇన్ జోన్ వైజ్గా మనం ఈ వీడియోలో చూద్దాము. జోన్ 1 వచ్చేసరికి ఇక్కడ మనం జోన్ 1లో వచ్చిన మార్క్స్ హైయెస్ట్ మార్క్స్ ఎంత అంటే 84 అండి. అదేవిధంగా జోన్ 2లో వచ్చిన మార్క్స్ ఏంటంటే 92 అండి. ఈ జోన్ 2లోనే హైయెస్ట్ స్కోర్ అండి. జోన్ 3 86, జోన్ 4 84, జోన్ 5 88, జోన్ 6 89, జోన్ 7 88 మార్క్స్ వచ్చాయండి. జోన్ 7లో కూడా చాలామందికి హైయెస్ట్ మార్క్స్ వచ్చాయి. ఈ టోటల్ మార్క్స్ కూడాను సిబిటి రిజల్ట్ ప్లస్ 20% వెయిటేజ్ మార్క్స్ యాడ్ అయిన తర్వాత వచ్చినటువంటి ఫైనల్ మార్క్స్ అండి. అయితే ఈ టోటల్ మార్క్స్లో టాప్ స్కోర్ వచ్చేసరికి 92 ఉందండి. సిబిటి టాప్ స్కోర్ వచ్చేసి 74 అండి. 74 అనేది సిబిటి టెస్ట్లో స్కోర్ చేశారు టాప్ స్కోరు. ఇంక ఈ 92 అనేది వెయిటేజ్ యాడ్ అయిన తర్వాత వచ్చాయి. ఈ 92 మార్క్స్ అనేది జోన్ 2లో మేల్ క్యాండిడేట్ ఇద్దరు స్కోర్ చేశారండి. ఇక్కడ మనము ఇవన్నీ జోన్ల వైజ్గా మనం ఇవన్నీ మార్క్స్ల వివరాలు అబ్జర్వ్ చేశాం కదండి. నేను ఈ యొక్క ప్రొవిజనల్ లిస్ట్లో నేను అబ్జర్వ్ చేసిన విషయం ఇంకొకటి ఏమిటంటే, మనకి ఈ పరీక్షకు అప్లై చేసినటువంటి అభ్యర్థులు ఎక్కువగా ఎంఎల్టీ వొకేషనల్ మరియు డిఎంఎల్టీ అభ్యర్థులు మాత్రం ఎక్కువ మంది ఉన్నారండి. బీఎస్సీ ఎంఎల్టీ ఎంఎస్సీతో ఉన్న వాళ్ళు 10 to 20% మాత్రమే ఉన్నారు. వాళ్ళకి మ్యాక్సిమం వెయిటేజ్ యాడ్ అయిన వాళ్ళు చాలా సేఫ్ జోన్లో ఉన్నట్టే. ఇంకా డిఎంఎల్టీ మామూలుగా ఎంఎల్టీ వొకేషనల్ వాళ్ళు కూడా కొంతమంది టాప్ స్కోర్ చేశారు. నేను ఇంకో అబ్జర్వ్ చేసిన విషయం ఏంటంటే, మ్యాక్సిమం 70 అబోవ్ ఉన్న వాళ్ళకి జాబ్ పక్కా అండి. ఇంకా ఇక్కడ గట్టి కాంపిటీషన్ ఎక్కడంటే 65 to 70 వచ్చిన వాళ్ళకి మాత్రము చాలా టఫ్ కాంపిటీషన్ ఉంటుందండి. ఇంకా ఏ జోన్లో అయినా 65 నుంచి 70 వచ్చిన వాళ్ళు మాత్రము టఫ్ కాంపిటీషన్ ఉండవలసిందే. ఇంకా ఇక్కడ మేల్ ఫీమేల్ ఏదైనా రిజర్వేషన్ కేటగిరీలో ఏమైనా జరగవచ్చు. ఇది కేవలం నేను అబ్జర్వ్ చేసినది మాత్రమే. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఇంతవరకు చూసినందుకు ధన్యవాదములండి.